Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఇప్పుడు మనం ఒక నోటిఫికేషన్ గురించి చూద్దాం. అది ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఫ్రెండ్స్ ఏంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ తీసింది ఫ్రెండ్స్. ఎవరెవరైతే డిగ్రీ ఉంది వాళ్ళ రెలవెంట్ డిసిప్లిన్ అండ్ ఎంత కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి చాలా మంచి పోస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగా అంటే చాలా పైకి వెళ్తారు ఈ పోస్టులో. అంటే మంచి మంచి శాలరీ ఉంటుంది, మంచి మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మొత్తం 5 ఒక్క నిమిషం. సో ఏంటి ఫ్రెండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూడండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఓకే హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్ డివిజను హెచ్ఆర్ఎం డివిజను ఓపెనింగ్ డేటు 8/9/2020 అంటే సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 29 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరెవరు పెట్టుకోవాలి, ఏ పోస్టులు పెట్టుకోవాలో అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అర్థమైంది ఫ్రెండ్స్, ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ ఫ్రెండ్స్. సో ఏంటంటే పంజాబ్ బ్యాంక్ యూనివర్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద ఇండియన్ సిటిజన్ ఫర్ ద ఫాలోయింగ్ కోర్స్. ఇవన్నీ స్పెషలిస్ట్ కేటగిరీస్. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎందుకంటారంటే ప్రతి ఒక్కరికి ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోదు. అర్థమైందా? ఓన్లీ మొత్తం ఎన్ని పోస్టులు ఫ్రెండ్స్? 535 పోస్టులు ఫ్రెండ్స్. అర్థమైందా? చూడండి కావాలంటే మొత్తం టోటల్ పోస్టు 535 పోస్టులు. టోటల్ పోస్టు 535 పోస్టులు అయినప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే ఎవరెవరైతే హెచ్ఆర్ఎంలోని అండ్ రిస్క్లోని క్రెడిట్లోని అండ్ లాలోని ట్రెజరీలోని ఎవరెవరైతే క్లాసెస్ చేశారో అంటే సర్టిఫికెట్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి ఛాన్స్ మళ్ళీ మాటిమాటికి దొరకదు. సో ఫ్రెండ్స్ ఇలాంటి ఛాన్స్ని వినియోగించుకోండి మీరు. అర్థమైందా? సో చూడండి, మేనేజర్ రిస్క్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇవి. అర్థమైందా? మేనేజర్ రిస్క్ అంటే రిస్క్ మేనేజ్మెంట్లో ఇతనికి సర్టిఫికేట్ ఉన్నమాట. ఎంత ఈ స్కేల్ 2 ఆఫీసర్ ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 160 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూడండి 31,705 నుంచి స్టార్టింగ్. అర్థమైందా? సో చాలా మంచి శాలరీస్. ఆఫీసర్ క్యాడర్ స్కేల్ 2 స్కేల్ 3 డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అలాగే మేనేజర్ క్రెడిట్కి 200 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ ట్రెజరీకి 30 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ లాకి 25 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ ఆర్కిటెక్ట్కి 2 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ సివిల్ అంటే సివిల్ ఇంజనీరింగ్, ఇది BE బీటెక్ వాళ్ళు పెట్టుకోవచ్చు. BE బీటెక్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు ఈ పోస్టులు పెట్టుకోవచ్చు చెప్తున్నా ఫ్రెండ్స్. అర్థమైందా? వాళ్ళకి జస్ట్ చిన్న ఒక్క నిమిషం, వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఓకే, అలాగే మేనేజర్ ఎకనామిక్స్కి చూడండి 10 పోస్టులు ఉన్నాయి. హెచ్ఆర్కి 10 పోస్టులు అండ్ రిస్క్ మళ్ళీ సీనియర్ మేనేజర్ రిస్క్ అంటే స్కేల్ 3. ఇది స్కేల్ 3 ఆఫీసర్ అంటే డైరెక్ట్ 42,020 రూపాయలు. అర్థమైందా? అంటే చాలా ఎక్కువ శాలరీ. అర్థమైందా? దగ్గర 80,000 90,000 శాలరీ మిగులుతుంది వస్తుంది వాళ్ళకి. అర్థమైందా? సో సీనియర్ మేనేజర్ క్రెడిట్కి స్కేల్ 3 ఆఫీసర్ 50 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 535 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అర్థమైందా? ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 535 పోస్టులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ వీటిలో మీకు అంటే ఏంటేంటి వేకెన్సీలో డీటెయిల్ రిజర్వేషన్ ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాము. ఏంటంటే 160 పోస్టులు మేనేజర్ రిస్క్లోని ఎస్సీకి 25, ఎస్టీకి 12, ఓబీసీకి 43, ఎకనామిక్ వీకర్స్ 16, జనరల్కి 64. సో ఇలాగే ప్రతి పోస్ట్కి మీకు అర్థమైందా? ప్రతి పోస్ట్కి మీకు కేటగిరైజేషన్ ఉన్నది. మొత్తం 200 పోస్టులు 31, 15, 54, 20, 80. సో ఇది మీరు చూసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్ నేను నోటిఫికేషన్ లింక్ మీకు నేను మన డిస్క్రిప్షన్లో మీకు నేను పెడతాను. సో ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డౌన్లోడ్ చేసుకుని అప్లై కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 29 లాస్ట్ డేట్ కాబట్టి 29 సెప్టెంబర్ లాస్ట్ డేట్. అండ్ ఎవరెవరైతే మాక్ టెస్ట్ వీటికి సపరేట్గా మాక్ టెస్ట్ ఇవ్వాలి కదా, ఎందుకంటే IBPS PO క్లర్క్లా కాదు, వీటికి సపరేట్గా మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్లు కూడా మీరు testbook.com లో ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు 299 రూపాయలతోని 1 ఇయర్ పాస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ పాస్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా అప్లై చేసుకోవచ్చు. అందులో ఉన్న అవైలబిలిటీ ఉన్న ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ అయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చెప్తున్నా దీని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అర్థమైందా? టెక్స్ట్ బుక్ది చూడండి. testbook.com ఇలాగెళ్తే మీకు 299 రూపాయలకి ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ బ్యాక్ అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మాక్ టెస్ట్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా, ఓన్లీ IBPS, ఓన్లీ బ్యాంకింగ్, ఓన్లీ SBA అలా కాకుండా మొత్తం అన్నిటికి కలిపి ఒక పాస్ తీసుకోండి. 299 రూపాయలు, ఇంతకన్నా తక్కువ ఎక్కడ దొరకదు. సో వినియోగించుకుంటారని అనుకుంటున్నా ఈ ఛాన్స్ని. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఓవరాల్గా 535 పోస్టులు, ఎస్సీకి 81, ఎస్టీకి 41, ఓబీసీకి 145, ఎకనామిక్ వీకర్స్ 53, జనరల్కి 217. అందులో మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ మాత్రం అన్నమాట 7, 7, 6, 6. సో ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం. ఎవరెవరి దగ్గర క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఇది అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఏంటంటే
వాళ్ళకి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, మెయిన్ ఇదే కదా మనకి. అంటే ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషన్ కావాలని మనకి ఎలా తెలుస్తుంది? మేనేజర్ రిస్క్ ఉన్నదనుకోండి, మేనేజర్ రిస్క్కి మ్యాక్సిమం ఏజ్ అంతా 30 సంవత్సరాలు, మినిమం ఏజ్ అంతా 20 సంవత్సరాలు. రిలాక్సేషన్ ఎవరికి? ఎస్సీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాలు, అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి కూడా 5 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది, వస్తుంది, అది కూడా మనం చూద్దాం. సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఎసెన్షియల్ అంటే పక్కా ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఉండాలి. దేంట్లో? మ్యాథ్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, ఎఫ్ఆర్ఎంలో కానీ, పిఆర్ఎంలో కానీ, డిటిఐఆర్ఎంలో కానీ, ఎంబీఏ కానీ, ఏది దేంట్లో కానీ ఎన్నట్లో మినిమమ్ 60% మార్క్స్ ఉండాలన్నమాట. అలాగే డిజైరబుల్ అంటే ఇది ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, అర్థమైందా? డిజైరబుల్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, బట్ ఎసెన్షియల్ అంటే మీకు తప్పకుండా ఉండాలి. ఈ డిజైరబుల్ ఉందంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? మీకు ఇంటర్వ్యూ అవుతుంది, ఎగ్జామ్ అందరికి అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోనే ఇది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట. ఇతని దగ్గర సర్టిఫికేట్ ఉన్నదా అంటే ఐఐబిఎఫ్ అంటే ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఓకే, ఎన్ఐబిఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ మేనేజ్మెంట్. అర్థమైందా? ఈ రెండిట్లోని సర్టిఫికేట్ కోర్స్ ఉన్నాయా లేవని చూస్తారు ఎప్పుడు? ఇంటర్వ్యూలో. లేకపోయినా పర్వాలేదు, బట్ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలి. దేంట్లో? బ్యాంకులో కానీ, పిఎస్యూలో కానీ, కార్పొరేట్ అంటే మీరు ఎన్బిఎఫ్సి ఎందులోనే సరే, అంటే ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేసినా పర్వాలేదు, లేకపోతే ప్రైవేట్ కంపెనీ హెచ్డిఎఫ్సిలో పనిచేసినా పర్వాలేదు, అర్థందా? లేదా ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేసినా పర్వాలేదు. చాలా మంది బ్యాంకులో పనిచేస్తుంటారు, క్వాలిఫికేషన్ కూడా తీసుకుని ఉంటారు, వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట, అందుకే చెప్తున్నా, అర్థమైందా? సో నెక్స్ట్ పోస్ట్ చూద్దాం, చూడండి. సేమ్ అలాగే క్రెడిట్. క్రెడిట్ చూడండి ఫ్రెండ్స్. సో క్రెడిట్ కూడా మీకు ఎసెన్షియల్గా ఓకే 25 నుంచి 30 సంవత్సరాలే, అండ్ ఎసెన్షియల్గా ఇవన్నీ ఉండాలి. సిఏ, ఎంబీఏ ఆర్ పీజీడిఎం విత్ స్పెషలైజేషన్ క్రెడిట్ ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమా ఏఐసిటిసి అప్రూవ్డ్ ఉండాలి, 60% ఉండాలి. డిజైరబుల్ సర్టిఫికేట్ ఇన్ కమర్షియల్ క్రెడిట్, మూడీ అనాలిటిక్స్. అర్థమైందా? ఇది డిజైరబులే, కానీ మీకు 1 year పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా కావాలి. సేమ్ ఎన్బిఎఫ్సి, ప్రైవేట్ అంటే ప్రైవేట్ బ్యాంక్ అయినా పర్లేదు, పబ్లిక్ బ్యాంక్ అయినా అంటే మీరు ఆల్రెడీ పిఎన్బిలో పనిచేస్తున్నా పర్లేదు, స్పెషలిస్ట్ ఆఫీసర్ పెట్టవచ్చు, అర్థమైందా? సో అందుకే. అలాగే మేనేజర్ ట్రెజరీ, దీనికి కూడా సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్, ఎంబీఏ కానీ ఎంబీఏ ఫైనాన్స్ ఉండాలి, లేదా ఈక్వల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఈ క్వాలిఫికేషన్ మీరు కావాలి. అలాగే డిజైరబుల్ సర్టిఫికేట్ ఉంటే ఉన్నా పర్లేదు, లేకపోతే పర్వాలేదు. మళ్ళీ దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ప్రైమరీ డీలర్. అంటే ప్రైమరీ డీలర్ అంటే ముఖ్యంగా ట్రెజరీలోని వర్క్ చేస్తున్న డీలర్ తోటి మీరు వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. అంటే చూడండి, పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఈ లెక్కన ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం కదండి, అవునా? ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు అప్లై చేయరు, అర్థమైందా? సేమ్ అలాగే మీకు ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ పెడతాను. మేనేజర్ లాక్ కూడా అంతే, గ్రాడ్యుయేట్ కావాలంటే డిగ్రీ కావాలి, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉండాలంటే హూ హ్యాస్ పాస్ 5 ఇంటిగ్రేటెడ్ కోర్స్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. లా ఆఫీసర్, అర్థమైందా? లీగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అంటే మినిమం 2 years ఇందులో ఉండాలి. అండ్ మేనేజర్ ఆర్కిటెక్ట్ చూడండి, మేనేజర్ ఆర్కిటెక్ట్లోను బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అండ్ అలాగే మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆటోక్యాడ్ తెలియాలి, నాలెడ్జ్ ఉండాలి, అంతే తప్ప సర్టిఫికేట్ అవసరం లేదు. విత్ గవర్నమెంట్ గైడ్లైన్స్ పర్టైనింగ్ టు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వర్క్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్, అర్థమైందా? అండ్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అదే ట్రేడ్లో, అర్థమైందా? రెలవెంట్ ఎక్స్పీరియన్స్. సేమ్ అలాగే సివిల్ చెప్పే కదండి, ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉన్నది. ఇంజనీరింగ్ అంటే సివిల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎవరైతే 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ అంటే 60%లోని సివిల్ ఇంజనీరింగ్లో 60% ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. బట్ ఏంటి వాళ్ళ కండిషన్? 1 year కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోని, మెయింటెనెన్స్ ఫీల్డ్లోని, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీ అయినా పర్లేదు, గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇన్స్టిట్యూషన్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, లిస్టెడ్ కార్పొరేట్ ఆర్ సబ్సిడీస్ గ్రూప్ కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టర్లోని లిస్టెడ్ కార్పొరేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ఇంకో కంపెనీ పనిచేస్తుంది అనుకోండి, ఆ కంపెనీ అయినా సరే మీరు ఎలిజిబులే, అర్థమైందా? సో అందుకే మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ చదవండి ఫ్రెండ్స్. అంటే నోటిఫికేషన్ పూర్తిగా చదివితే మీకు మంచి మంచి పాయింట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సేమ్ అలాగే మేనేజర్ హెచ్ఆర్, అర్థమైందా? మేనేజర్ హెచ్ఆర్కి 2 years ఫుల్ టైమ్ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత ఉండాలి. ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్, హెచ్ఆర్డి, హెచ్ఆర్ఎం, లేబర్ లా విత్ మినిమం 60% మార్క్ ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట, డిగ్రీ విత్ 2 years. అలాగే మేనేజర్ ఎకనామిక్ కూడా
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలి, 60% మార్క్స్ కావాలి, మినిమమ్ 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ సీనియర్ మేనేజర్ రిస్క్ ఇదేంటండి, ఇది ఇంకా శాలరీ ఎక్కువ. ఈ సీనియర్ మేనేజ్మెంట్ రిస్క్కి ఇంకా శాలరీ ఎక్కువ. మీరు ఇందాక చూసింది మేనేజర్ రిస్క్. ఓకే, ఈ సీనియర్ మేనేజర్ రిస్క్ ఏంటంటే అందులో ఇందాక మేనేజర్ రిస్క్కి స్కేల్ టు ఆఫీసర్ అంటే 37,000 ఎంతో శాలరీ, దీనికి 42,000 శాలరీ, 42,020 రూపాయల శాలరీ. అర్థమైందా? సో దీనికి 37,000 వరకు మాక్సిమం ఏజ్, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ సర్టిఫికేషన్ డిజైరబుల్ ఇదంతానా. బట్ మినిమం 3 సంవత్సరాలు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందులోనైనా. అర్థమైందా? సో ఓన్లీ మేనేజర్ రిస్క్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు స్కేల్ 3 సీనియర్ మేనేజర్ రిస్క్కి పెట్టుకోవచ్చు. అలాగే క్రెడిట్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ సీనియర్ మేనేజర్ క్రెడిట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. క్రెడిట్ ఎవరెవరైతే మేనేజర్ అంటే ఓన్లీ 1 year కాకుండా 3 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ క్రెడిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ క్వాలిఫికేషన్స్. అర్థమైందా? ఏజ్ మాత్రం 37 years వరకు మీకు ఇచ్చారు. అర్థమైందా? సో ఫ్రెండ్స్ దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎగ్జామ్లో ఏంటి వస్తాయి అవన్నీ మీకు చెప్తాను. సో అండ్ ఇప్పుడే చెప్పాను కదా, రిలాక్స్ చేస్తాను. 37 yearsకి 35 yearsకి 5 years యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి 3 సంవత్సరాలు, పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 10 సంవత్సరాలు అండ్ ఎక్సర్వీస్ మ్యాన్కి దగ్గర 5 సంవత్సరాలు. చూడండి 5 years. అండ్ అలాగే చిల్డ్రన్ ఫ్యామిలీ రియర్స్లో అంటే 1984 ఇందిరాగాంధీ రియర్స్ అయింది కదా, అది 3 years వాళ్ళకి మాత్రం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అర్థందా? మీకు ఎగ్జామ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగుంటుంది ఇది మెయిన్ కదా. చూడండి మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ టైం పర్మిట్ చేస్తే ఇంటర్వ్యూ చేస్తారు, లేదంటే ఇంటర్వ్యూ చేయకుండా ఆన్లైన్ టెస్ట్ ద్వారా చేస్తారు. బట్ మ్యాక్సిమం ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఎందుకంటే స్కేల్ 2 స్కేల్ 3 ఆఫీసర్స్ పోస్ట్, అందుకని. అర్థందా? సో చూడండి సెలక్షన్ ప్రొసీజర్ రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంటిటీ ఈ 3 ఎవరైతే ఐబీపీఎస్కి, అర్థందా, బ్యాంకింగ్కి, ఎస్బీఐకి, ఇన్సూరెన్స్ ప్రిపేర్ అయ్యారో ఈ 3 మినిమం కవర్ అయిపోద్ది. ఎవరైతే ప్రొఫెషనల్ రిలవెంట్ అంటే ఎవరైతే క్రెడిట్ వాళ్ళు క్రెడిట్, రిస్క్ అయితే రిస్క్, అర్థమైందా, ట్రెజరీ వాళ్ళ ట్రెజరీ అండ్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ 50 మార్కులు ఉంటాయి అనమాట. అంటే 50 క్వశ్చన్లు ఉంటే 75 మార్కులు ఉంటాయి. టోటల్ 200 మార్కులు, అంటే 2 గంటలు 20 minutes అంటే 2 hours మీరు 200 మార్కులు అటెంప్ట్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి మంచి అవకాశం, అర్థమైందా, వినియోగించుకొని చెప్తున్నా. అంటే ఎవరి దగ్గర అయితే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి మంచి అవకాశం, స్పెషలిస్ట్ ఆఫీసర్. అర్థమైందా? చాలా మంది అడుగుతున్నారు పెనాల్టీ మార్క్ తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? పెనాల్టీ 1/4. అండ్ ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తారు, ఎలా అప్లై చేస్తారు అది మీరు నోటిఫికేషన్లో చూసుకున్నా మీకు క్లారిటీగా ఉంటుంది. లేదంటే చూడండి www.pnbindia.in. ఓకే, అందులోకి వెళ్ళి రిక్రూట్మెంట్ అండ్ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అర్థమైందా? అందులోని రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ ట్యాబ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు లింక్ ఉంటుంది అనమాట. అప్లై ఫర్ సో అండ్ సో అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, అందులో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఒక్క నిమిషం చూడండి, ఎగ్జామ్ ఫీజు చాలా మంది అడుగుతుంటారు. ఎగ్జామ్ ఫీజు సార్ ఏంటది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, లేడీస్కి ఏంటని. ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీకే 175 రూపాయలు, ఏది ఫ్రీ కాదు. ఇది ఇంటిమేషన్ ఛార్జెస్ అంటారన్నమాట. దీని ఇంటిమేషన్ ఛార్జెస్ 175 రూపాయలు మీరు కట్టాలి. ఎవరైతే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉన్నారో వాళ్ళకి 850 రూపాయలు మాత్రం ఓకే ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫీజు మాత్రం 850 రూపాయలు ఉంటుంది. విత్ అంటే ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాదో వాళ్ళకి మాత్రం ఫీజు మాత్రం 850 రూపాయలు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే ఎవరెవరి దగ్గర అయితే అర్థమైందా, ఎవరెవరికైతే మీ ఐ మీన్ అంటే క్వాలిఫికేషన్ ఉన్నది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అండ్ ప్లస్ రిలవెంట్ ఓకే ఎక్స్పీరియన్స్ ఉన్నది అండ్ ఆ డిపార్ట్మెంట్లోని అని అంటే తప్పకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది చాలా మంచి పోస్ట్. అర్థమైందా? ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు ఉంటాయి, కానీ మంచి గ్రోత్ ఉంటుంది, కెరీర్లోని శాలరీస్లో కూడా గ్రోత్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ మీరు వదులుకోకండి. అర్థమైందా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా చాలా మంచి అంటే ఈ మధ్యన స్కామ్ అయింది తప్పించి అదర్వైజ్ చాలా పెద్ద కంపెనీ, సెకండ్ లార్జెస్ట్ ఇది. అర్థమైందా? సెకండ్ లార్జెస్ట్ బ్యాంకు. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అప్లై చేసేయండి. మీకు లాస్ట్ డేటు 29. సో 29 సెప్టెంబర్ ఈ లోపే వెళ్ళి మీరు అప్లై చేసేయండి. అర్థమైందా? హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ వేరే కలుద్దాం. బాయ్.